ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యము సజీవమైనది, మన జీవితాలను మార్చగల శక్తి కలిగినది. ఈరోజు మనం లూకా సువార్త 11వ అధ్యాయం 27 మరియు 28 వచనాలలో దాగి ఉన్న ఒక అద్భుతమైన సత్యాన్ని, మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైన ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుందామండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును, గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన బోధలు చేస్తుండేవారు. ఆయన మాటలు వినడానికి, ఆయన చేసే అద్భుతాలను చూడడానికి వేలాది మంది ప్రజలు ఆయన చుట్టూ గుంపులు కూడేవారండి. ఒకరోజు యేసు ప్రభు జనసమూహంతో మాట్లాడుతుండగా ఆ గుంపులో ఉన్న ఒక స్త్రీ యేసు వైపు చూచి ఎంతో పరవశించిపోయిందండి. ఆయన బోధనలోని అధికారాన్ని, ఆయన ముఖంలోని దైవత్వాన్ని చూసి తన్మయత్వంలో పెద్ద స్వరంతో ఇలా అంటుంది, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేస్తుందండి. నిజమే కదా, అంతటి గొప్ప కుమారునికి జన్మనిచ్చిన తల్లి ఎంత ధన్యురాలండి. లోకరీతిగా ఆలోచిస్తే ఆ స్త్రీ అన్న మాటల్లో ఎలాంటి తప్పు లేదండి. మరి ఈ మాటలకు యేసు ప్రభువు సమాధానం ఏమిటో తెలుసా? ఆయన ఆ స్త్రీ మాటలను కాదనలేదు, కానీ దానికి మించిన ఒక ఉన్నతమైన ఆత్మీయ సత్యాన్ని ఇక్కడ ఉన్న వారందరికీ, అలాగే ఈరోజు మనకు కూడా బయలుపరిచారండి. యేసు ప్రభువారు ఆమెతో అవును, గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో ఎంతటి గంభీరమైన అర్థం ఉందో ఒకసారి ఆలోచించండి. లోక సంబంధమైన బంధుత్వాలు, శారీరకమైన సంబంధాల కంటే దేవుని వాక్యానికి లోబడడమే అత్యంత శ్రేష్టమైనదని యేసు ప్రభువారు ఇక్కడ స్పష్టం చేస్తున్నారండి. లోకంలో ఎవరైనా ఒకరు గొప్ప స్థితికి వస్తే వారి తల్లిదండ్రులు ధన్యులని లోకం పొగుడుతుంది. కానీ పరలోకపు తండ్రి దృష్టిలో ఎవరు ధన్యులు అంటే, ఎవరైతే ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, వినడమే కాకుండా దాన్ని తమ దైనందిన జీవితంలో పాటిస్తారో వారే నిజమైన ధన్యులు. దేవుని వాక్యాన్ని వినడం అనేది మొదటి అడుగు మాత్రమేనండి. నేటి క్రైస్తవ సమాజంలో వాక్యాన్ని వినేవారు కోట్ల మంది ఉన్నారు. ప్రతి ఆదివారం చర్చిలలో, ప్రతిరోజు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో వాక్యాలు వింటూనే ఉన్నాం. కానీ విన్న వాక్యం మన హృదయంలో పనిచేస్తుందా? మన ప్రవర్తనను మారుస్తుందా? ప్రియులారా, దేవుని వాక్యం వినడం ఎంత ముఖ్యమో దాన్ని మన జీవితంలో అన్వయించుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. వాక్యాన్ని విని వదిలేసేవాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకుని వెళ్ళిపోగానే తనెలా ఉంటాడో మరచిపోయేవానితో సమానమని బైబిల్ చెబుతోందండి. కానీ వాక్యాన్ని గైకొనే వ్యక్తి కొండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని లాంటివాడు. జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, శ్రమలు ఎదురైనా అతడు అల్లాడిపోడు, స్థిరంగా ఉంటాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు తల్లి అయిన మరియమ్మ దేవుని దృష్టిలో అంత గొప్ప కృపను పొందడానికి కారణం ఏమిటి? కేవలం ఆమె యేసుకి తల్లి అయినందుకు మాత్రమే కాదండి. అంతకంటే ముందు దేవుని దూత వచ్చి మాట్లాడినప్పుడు, ఇదిగో నేను ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు కలుగునుగాక అని దేవుని వాక్యానికి లోబడింది. ఆమె దేవుని మాటలను నమ్మి తన హృదయంలో భద్రపరుచుకుంది కాబట్టే ఆమె ధన్యురాలైందండి.
కాబట్టి ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా ఒక ధన్యతలోనికి పిలుస్తున్నారండి. కేవలం నామకార్థ క్రైస్తవులుగా కాకుండా వాక్యానుసారంగా జీవించే నిజమైన శిష్యులుగా మనం మారాలండి. మన జీవితాల్లో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇద్దాం. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు ఇష్టలుగా జీవిస్తూ ఆ నిత్యమైన ధన్యతను స్వతంత్రించుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. మహాపరిశుద్ధుడవు, కృపాసత్య సంపూర్ణుడవైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేనన్ని స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయనా. ప్రభువా, ఈరోజు లూకా సువార్త ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు నాయనా. కేవలం వాక్యాన్ని వినేవారిగా మాత్రమే కాకుండా నీ వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరుచుకుని దాని ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. లోక సంబంధమైన ధన్యత కంటే నీ వాక్యానికి లోబడడం ద్వారా వచ్చే పరలోకపు ధన్యతను మేము పొందుకునేలా సహాయం చేయండి. దేవా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి జీవితాల్లో ఉన్న ఇబ్బందులు, శోధనలు తొలగించి నీ వాక్యమనే వెలుగులో వారిని నడిపించండి. మా ప్రతి అడుగు నీ వాక్యానుసారముగా ఉండేలా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయుమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి పవిత్ర నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంతవరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.